ఇప్పుడు ఒక ఒక ఆల్రెడీ ఒక అబ్బాయితో ఒక ఇష్యూ నడుస్తుంది అని తెలిసినా కూడా ఇంకో అబ్బాయి ఎవరో రూమ్ పిలిస్తే రూమ్లోకి వెళ్తే అతను ఆ రూమ్లో ఆ అబ్బాయి బ్యాడ్ టచెస్ ఏవో చేశాడని ఆ అమ్మాయి బయటకు వచ్చేసిందంట. అసలు ఎందుకు వెళ్ళావు మనం రూమ్కి? ఎందుకు అడగలేకపోతున్నారు మన మీడియా సోదరుల క్వశ్చన్? ఎవరు పిలిస్తే వాళ్ళు వెళ్ళిపోవడం అని రూమ్లోకి వెళ్ళిపోవడం అనేది క్లాస్ రూమ్లో జరిగేవి. సరే, ఏం జరిగింది మనకి తెలియదు, కానీ కనీసం క్వశ్చన్స్ అయినా అడగాలి కదా. ఇక్కడ అబ్బాయి నన్ను తీసుకెళ్ళాడు, మన నాన్న వస్తువా, నువ్వు రానంటే ఎవడాపేది? బలవంతంగా రానంటే రా అని చెప్పి జుట్టు పట్టుకొని ఈడ్చుకెళ్ళాడా? లేదు, రా అనగానే నువ్వు వెళ్ళిపోయావా? సో పిలిచిన వాడిదే తప్పు, పిలిస్తే వెళ్ళిన వాళ్ళది తప్పు కాదు. తప్పు ఒప్పు పక్కన పెట్టేద్దాం. వీళ్ళ వయసు చిన్న వయసు, విచక్షణ ఉండదు, సినిమాల్లో చూస్తారు, ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు, ఈ ప్రేమించుకోవడాలు లేచిపోవడాలు ఇటువంటివన్నీ కూడా. అదే కాలేజీలో 2 రోజుల క్రితం ఒక అమ్మాయి ఆటో డ్రైవర్తో లేచిపోయింది. ఏం చెప్పాలి వీళ్ళ గురించి? ఇప్పుడు కాలేజ్ యాజమాన్యం దీనికి రెస్పాన్సిబుల్ కాదా? ఎంతవరకు రెస్పాన్సిబుల్? వాళ్ళు చదువు చెప్పడానికి తీసుకుంటారు, వీళ్ళ ప్రవర్తనకు సంబంధించి వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడ పోతున్నారు, మళ్ళీ ఏమన్నా అంటే అడల్ట్స్ అంటారు. మేము అడల్ట్స్, 18 ఏళ్ళు దాటిపోయిన తర్వాత మేము ఏం చేసినా మీరు అడిగే హక్కు మీకు లేదు అని చెప్పి మళ్ళీ వీళ్ళే తిరగబడతారు గట్టిగా మాట్లాడితే. మళ్ళీ ఇవాళ వచ్చి ఆమె ఏముంటుంది, ఆ రోజు సెక్యూరిటీ గార్డు చూశాడంట వీళ్ళిద్దరు క్లాస్లో పచ్చికపుచ్చుకలు ఆడుకుంటుండేది. ఆ సెక్యూరిటీ గార్డు చూసి కూడా పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేయలేదట. మరి ఈమె ఎందుకు ఇన్ఫార్మ్ చేయలేదంటే నేను చెప్పుకోలేను. ఈవిడ చెప్పుకోలేదు, బట్ వాడు చెప్పలేదని ఈవిడ ఫీల్ అవుతుంది. అంటే వాడి బాధ్యత, చెప్పాల్సిన బాధ్యత. నీకు బాధ్యత లేదు. నువ్వు ఒక వస్తువు, నేను ఒక అమాయకురాలని. మేజర్ అయిన తర్వాత కూడా వీళ్ళ ఇలాగే ఉంటుంది. ఆడపిల్లని చెప్పుకోలేను, ఆ సెక్యూరిటీ గార్డ్ చెప్పు ఉండాల్సింది, ఆ హెచ్ఓడి చెప్పు ఉండాల్సింది, లేకపోతే ఆ ప్రిన్సిపల్ చెప్పు ఉండాల్సింది వాళ్ళ అమ్మకి. కానీ ఈ మాత్రం చెప్పుకోదు. వీళ్ళ బాధ్యత అంతా వీళ్ళదే. చిన్నపిల్లవు కాదు కదమ్మా. 18 ఏళ్ళు దాటిన తర్వాత కూడా ఇప్పుడు కాలేజీలోనూ లేకపోతే ఏదన్నా సరే వర్క్ ప్లేస్లో కూడా ప్రతి చోట కూడా అమ్మాయిలకి అబ్బాయిలకి కూర్చోబెట్టి పాష్ కమిటీ ఒకటి ఉంటుంది, అలాగే కాలేజీలో యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్ అనేది ఒకటి ఉంటుంది. దీనికి సంబంధించి చట్టాలు ఇవి అని చెప్పి ఫస్ట్